తిన్నారా అందరూ? ఏం తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిన మెంతిపప్పు చేస్తున్నానండి. ఈ మధ్య చాయ్‌వాసాకి వచ్చినప్పటి నుంచి 2 నెలల నుంచి కూడా మాకు మెంతి కూర దొరకలేదు. అందుకోసం నార్మల్‌గా కొన్ని మెంతులు వేసి కందిపప్పు, చింతపండు, కొన్ని మెంతులు, ఇంకా టొమాటో, ఈ ఎండుమిర్చి మ్యాండేటరీ, మీ ఇష్టం, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి తుంచేసాను, ఒక టొమాటో, సగం ఆనియన్, కొంచెం పసుపు వేసి, కొంచెం జీలకర్ర కూడా వేసి, ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా కూరగాయ పెట్టుకోవాలనుకుంటే కూడా వంకాయ పెట్టుకోవచ్చు. ఫ్రై చేసి వాటర్ కలిపేసుకోండి. కొద్దిసేపు బాగా 10 నిమిషాల వరకు బాగా ఎర్రగా మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు బాగా ఫ్రై చేసి ఒక చెంబు వాటర్ పోసేసి విజిల్ పెట్టేయండి. ఒక 5 విజిల్లకి బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఎనుపుకొని నచ్చితే తిరువాత పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది మా ఇంట్లో మా అన్నకి, మా చెల్లికి, ఇంకా మా అత్తగారింట్లో కూడా అందరికి ఇష్టం అనమాట ఇలా చేసే పప్పు. అందుకే ఈరోజు నేను మా ఆయనకు కూడా ఇలా చేసి పెట్టాను అనమాట.